ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుగాక. ప్రతి ఉదయం దేవుడు ఎంత చక్కగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు కదా. మరి వేకుజామున లేచి మరి మన జీవితంలో మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన మాటలు ధ్యానించడం, ప్రార్థించడం, ఇలా మరి చాలా చక్కగా మన జీవితాల్లో కోల్పోయినవన్నిటిని మనం పొందుకుంటున్నాం. ఏవి మంచో, ఏవి చెడో, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా క్రైస్తవులుగా ముందుకు సాగాలి, ఇలా ప్రతి విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రాముఖ్యంగా ఎంతో ధైర్యాన్ని మనలో దేవుడు నింపుతున్నారు. మరి ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రత్యేకింపబడిన రోజున దేవుని అమూల్యమైన శ్రేష్టకరమైన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 146వ కీర్తనలో 8వ వచనం, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మరి ఈ రోజున దేవుని ప్రేమను పొందుకుంటూ ఉన్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? మరి నేను నా జీవితం సరిగ్గా ఉందా? సరైన జీవితాన్ని నేను లీడ్ చేస్తున్నానా? దేవునికి ఇష్టకరమైన బ్రతుకుగా నా బ్రతుకుందా అని ఇలా ఎప్పుడైనా మీకు మీరే ప్రశ్న వేసుకున్నారా అండి? చూడండి, మన జీవితాలు సరిగ్గా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతారండి. ఎందాక అదే మోసపూరితమైన జీవితం, ఎందాక కఠినమైన జీవితం, ఎందాక ఒకరిని మరి ద్వేషించే జీవితముగా, ఒకరిని మరి చాలా విధముగా హింసించే జీవితముగా, ఇలా ఎలా అండి కదా. ఇలాంటి జీవితాలు దేవునికి ఇష్టం లేదు. ఎవరైతే పాత జీవితాలను విడిచి కొత్తగా జీవిస్తారో, కొత్తగా జన్మిస్తారో, ఇదిగో వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. అందుకనే దేవుడు స్వయంగా మాట్లాడుతున్నారు. చూడండి, యెహోవా నీతిమంతులను ప్రేమించును. ఆమె ఆయన నీతిమంతుల పక్షాన నిలబడే దేవుడే ఉన్నారు. నీతిగా బ్రతుకుతున్నారా? దేవుడిచ్చిన కుటుంబంలో, సమాజంలో, సంఘంలో మరి దేవుడు మరి అద్భుతమైన చక్కని మరి ఉద్యోగాన్ని ఇచ్చారు. మరి ఉద్యోగం విషయంలో నీతిగా ఉన్నారా? లేదా బిజినెస్ ఇచ్చి ఉంటే బిజినెస్లో నీతిగా ఉన్నారా? ఇంకా కొన్ని బాధ్యతలు ఇస్తూ ఉంటారు కదండి దేవుడు. మరి ఆ బాధ్యతలో నీతిగా ఉన్నారా? చూడండి, నీతి మంతులను ప్రేమించే దేవుడే ఉన్నారు. మనము ప్రతి విషయంలో నీతిగా మనం ఉండినప్పుడే ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మరి చాలా విధమైన వాటిల్లో తప్పులు చేస్తూ ఉంటాం కదండి. అలా తప్పులు చేస్తూ ఉంటే ఒకవేళ నీతిగా బ్రతకకుండా అన్యాయంగా బ్రతుకుతే దయచేసి ఆ అన్యాయపు జీవితాన్ని వదిలిపెట్టండి. అన్యాయస్తులను దేవుడు మరి వారిని దూరంగా ఉంచే దేవుడు. అన్యాయస్తుల వైపు మరి ఆయన మరి వారి పక్షాన నిలబడే దేవుడు కాదు. చాలాసార్లు ఒకరికి అన్యాయము చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి, నువ్వు గొప్పవాడిగా ఉండాలి, నువ్వు బ్లెస్ అవ్వాలని చూసావేమో. ఇదిగో ఒకరికి నువ్వు అన్యాయం చేస్తే తిరిగి అదే అన్యాయం నీ జీవితంలో నువ్వు చూస్తావు. అందుకని ప్రతి విషయంలో అన్యాయస్తులుగా కాదు, ఒకరికి కీడు చేసి హాని చేసే వ్యక్తులం కాదు. మనము నీతి కలిగి మనం బ్రతకాలి. ఈ రోజు నువ్వు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా మరి నీకు చాలా కష్టంగా ఉందేమో నీతిగా బ్రతకడం, కానీ బ్రతకండి. ఆమె ఏదో మెప్పు కొరకు, ఏదో లాభము కొరకు, ఏదో స్వలాభము కొరకు, ఇలా ఎన్ని విషయాల గురించి ధనము రావాలని, లేకపోతే ఉన్నత స్థితిలో ఉండాలని ఎంతగా మరి ముందుకు వెళ్ళి ప్రయత్నించినా అది చిరిగిపోయిన సంచిలో మనము ధనము వేసినట్లే కదండి. అడ్డదారి తొక్కైనా ముందుకు వెళ్ళాలి, భార్యని సరిగ్గా చూసుకోవాలి, పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి అని చాలా విధముగా ప్రయత్నిస్తూ ఉంటాం కదండి. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, మనమే ఆలోచించుకునే వారిగా ఉంటాం. ఆలోచించుకొని ఎలా అయినా సంపాదించేసాలి, ఎలా అయినా వెళ్ళిపోవాలి, ఎలా అయినా పేరు సంపాదించుకోవాలి. ఒక రోజున మనము సంపాదించుకున్నవన్నీ కుప్ప కూలిపోవలసిందే. అందుకనే మనకు అలాంటి జీవితం వద్దండి. నీతి మార్గంలో బ్రతుకుతాం. మన చూపులో నీతి, మనం ఉంటున్న విధానంలో నీతి, మనం చేస్తున్న ప్రతి పనిలో నీతి, మనం వెళ్తున్న మార్గాల్లో నీతి. ఇలా ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా మరి దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. అందుకనే దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా.
నీతిమంతులను ప్రేమించే దేవుడై ఉన్నారు. ఆయన నీతి కలిగి బ్రతుకుదామండి. దేవుడు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో నీతి. ఒకవేళ కుటుంబము విషయంలో చక్కని బాధ్యత ఇచ్చారా నీకు, తల్లిగా నీ బాధ్యతని చక్కగా నిర్వర్తించు. భర్తగా ఇచ్చారా, కుటుంబంలో భర్తగా చక్కని బాధ్యతని నీతిగా నిర్వర్తించు. పిల్లలుగా ఉదయకాల సమయంలో మరి దేవుని మాటలు ధ్యానిస్తున్నారా, తల్లిదండ్రుల విషయంలో నీతిగా ఉండు. అన్నిట్లో మనము సరిగ్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా ప్రేమించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవితాన్ని వదిలిపెడతామండి. మనలో మార్పు రావాలి. మనం కొత్తగా జన్మించాలి, కొత్తగా జీవించాలి. అప్పుడే మన బ్రతుకు. మరి ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. మరి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ విషయంలో మనం ఆశీర్వదించబడాలన్నా మనం మొదటిగా నీతిగా ఉండాలి. ఆయన మాటలు వినేవారిగా ఉందాం. మరి ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడ్డామయ్యా. నిజమే కదా, నీతిమంతులను ప్రేమించే దేవుడవై ఉన్నావు అయ్యా. మేము నీతి కలిగి ముందుకు సాగుదుము గాక, బ్రతుకుదుము గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయము, భక్తి కలిగి ప్రభా ఇదిగోని మేము ముందుకు సాగుదుము గాక, నీతిమంతులుగా మేము ముందుకు వెళదుము గాక. ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో, ప్రతి విషయంలో మీ నామాన్ని మహింపరిచే వారంగా ఉందుము గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మాటలు ధ్యానిస్తున్నారో వారితో మీరే మాట్లాడమని వేడుకున్నాం. వారి హృదయాలు కట్టమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి ప్రభా. ఇదిగోండి ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యాన్ని మీరు జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుని వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించండి. బ్లెస్ చేయండి. అలాగే ప్రతి అనారోగ్యాన్ని ఆరోగ్యకరంగా మీరు మార్చండి. బ్లెస్ చేయమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మీ కొరకు నీతిగా ప్రతి విషయంలో మేము నీతిగా బ్రతుకుదుము గాక అని ప్రార్థన చేస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.